లార్డ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నటువంటి వాక్య భాగము ఓబద్య గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. యాకోబు సంతతి వారు అగ్నియు, యూసుఫు సంతతి వాడు మంటయు అగుదురు. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈరోజు ఈ యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించి సత్యం మేము తెలుసుకుంటే కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి మేము పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమెన్. అగ్ని జ్వాల ఏమిటి? ఈ యొక్క సత్యాన్ని మనం నేర్చుకుందాం. జాగ్రత్తగా గమనించండి. యూసుఫు సంతతి వారు అగ్ని జ్వాలయు అవుదురని ఇక్కడ మరో తర్జుమా చెప్పటం చాలా విశేషం. అవును నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, అగ్నిని బట్టి అగ్ని జ్వాల, దేవుడు తన పరిచారకులను అగ్ని జ్వాలలుగా చేసి ఉన్నాడని కీర్తన గ్రంథంలో చదువుచున్నాం. 104వ కీర్తన 4వ వచనంలో. ఇదే సత్యము హెబ్రీ గ్రంథకర్త కూడా అపోస్తలుడైన పౌలు గారు ఆమోదిస్తూ ఉన్నాడు. హెబ్రీ 1:7లో అగ్ని ప్రభావం కొంతమట్టుకే కానీ అగ్ని జ్వాలలో చాలా దూరం వ్యాపిస్తూ ఉంటుంటాయి. పితరుల్లో ఒకడైనటువంటి యాకోబు అగ్నిగా ఉన్నాడు, కానీ ఆయన కుమారుడైన యోసేపు అగ్ని జ్వాలగా ప్రభావం చూపించాడు. ప్రవక్త అయినటువంటి హెజ్కేలు ప్రభు అగ్నిమయమై ఉండుటను చూశాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చుట్టూ దాని లోపల కరుగుచున్నటువంటి ఇత్తడియు అగ్నియు ఉన్నట్టు నాకు కనబడెను. నడుము మొదలుకొని మీదికిని, నడుము మొదలుకొని దిగువ వరకును ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనబడెను. చుట్టూను తేజోమయుడిగా కనబడెను. 1వ అధ్యాయం 27వ వచనం. అపోస్తలుడైన యోహాను గారు యేసుక్రీస్తు ప్రభువు యొక్క మహిమా ప్రత్యక్షతను చూశాడు. ఆయన నేత్రాలు అగ్ని జ్వాలల వలె ఉండెను. ప్రకటన 1:14. దేవుడు మోసేకు మండుచున్నటువంటి అగ్ని పొదలో ప్రత్యక్షమయ్యాడు. పొద మండుచూ ఉండెను కానీ అది కాలిపోలేదు. నిర్గమకాండం 3:2. అవును నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, పర సంబంధమైనటువంటి పరిశుద్ధ అగ్ని ద్వారా మీకు ఏ హాని కలగదు. పరలోకంలో నుంచి వచ్చే అగ్ని వల్ల ఏ హాని కలగదు. శద్రకు మేషకు అబేద్నెగోను వారు అగ్నిగుండంలో కాలిపోలేదు. అక్కడ మండుచున్నటువంటి ప్రకాశించుచున్నటువంటి దీపమై ఉన్నటువంటి బాప్తిస్మిచ్చి యోహాను మన ప్రభు మొదటి రాకడకు ముందు గుర్తుగా ఒక దూతగా వచ్చాడు. ప్రభు కొరకు అగ్ని జ్వాలల వలె మండుచు ప్రకాశించుకోరు వారందరి మధ్యకు కూడా నిశ్చయంగా ప్రభు దిగి వస్తూ ఉన్నాడు. మనోహ బలి అర్పించినప్పుడు ఇలా జరిగింది. జ్వాలల బలిపీఠం మీద నుంచి ఆకాశానికి లేచి ఉండగా యెహోవా దూత బలిపీఠం మీద ఉన్న ఆ జ్వాలలో పరమునకు ఆరోహణమాయెను. మనోహయు అతని భార్యయు దానిని చూచి నేలకు సాగిలపడరి. న్యాయాధిపతులు 13వ అధ్యాయం 20వ వచనం. కుయుక్తి కలిగినటువంటి సర్పంగా వచ్చినటువంటి సైతాను హవ్వను ఆమె ద్వారా ఆదామును మోసగించాడు. ఆదికాండం 3:15లో అక్కడ చెప్పబడిన ప్రకారం యేసుక్రీస్తు సర్పము అంటే సాతాను యొక్క తలను చితక తొక్కేశాడు. అయినా సరే దానిని అగ్నితో కాల్చివేయ నిమిత్తం పెంతెకోస్తు దినాన అగ్నిగా దిగి వచ్చాడు మన యేసయ్య. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించబడినట్టుగా వారికి కనబడి వారితో ఒక్కొక్కరి మీద వాలను. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 3వ వచనం. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే నెంబర్ 1 సర్పము యొక్క ఆత్మ. లూకాసు వార్త 10:19లో ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఆమెన్. సాతాను గురించినటువంటి వర్ణన ప్రకటన గ్రంథంలో వ్రాయబడింది. పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి దూత ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అనేటువంటి ఆ యొక్క ఘట సర్పమును పట్టుకుని 1000 సంవత్సరాలు వారిని బంధించి అగాధములో పడవేసెను. 20వ అధ్యాయం 2వ వచనం. సాతానును ఘట సర్పం అని చెప్పి సంబోధిస్తూ ఉన్నాం. దాని తలను తొక్కటానికి మరి దాని తల తొక్కటాన్ని గురించి కీర్తనకారుడు కూడా రాశాడు 91వ కీర్తన 13వ వచనంలో. అయితే ఇప్పుడు సర్పం యొక్క ఆత్మను దహించు అధికారం మనకు ఇవ్వబడింది. పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిసమిచ్చుటకు ప్రభు వచ్చాడు. మత్తయి 3:11లో ఆత్మతో అభిషేకించబడటను మరి అగ్ని అభిషేకం అని మనం చెప్తూ ఉన్నాం. ఇది నిజం.
ఎప్పుడైతే శత్రువైనటువంటి సైతానుగాడు బలమంతా కూడా పరిశుద్ధాత్మ అగ్ని చేత దహించబడుచున్నాడో అప్పుడే బంధించబడిన వారు కట్లు బంధకాలు విడిపించబడతాయి. ప్రవక్త అయినటువంటి ఏలియా వలె అగ్నిజ్వాలగా మండుచున్నవారు మాత్రమే ఆకాశం నుండి అగ్నిని రప్పించగలుగుతారు. ప్రభువైన యేసుక్రీస్తే దేవుడని నిరూపించగలుగుతారు. హల్లెలూయా. అనేక కుటుంబాల్లో సర్పం యొక్క ఆత్మ వెంటాడుచు ఉంది. రాత్రివేళ భయంకరమైన కళలు, పాములు తరుముచున్నట్టు ఆ స్వప్నాలు, కళలు వచ్చి నిద్రను పాడు చేస్తూ ఉన్నాయి. హృదయంలో కలవరం పుట్టిస్తూ ఉన్నాయి. స్త్రీలకు రక్తస్రావం కలుగుతుంది. గర్భిణీ స్త్రీలకు గర్భస్రావం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా సైతానుగాడు చేసినటువంటి భయంకరమైనటువంటి కృత్యాలు ఇవన్నీ కూడా. ఇక్కడ దేవుని యొక్క వాక్యం జకర్యా 2:5లో నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. కొండ దిగువ భాగంలో జీవించుచున్నటువంటి విశ్వాసి కుటుంబం భయంతో ఉన్నదంట. కారణం తరచుగా 2 పాములు ఒకే సమయాన్ని ఇంట్లోకి వస్తూ ఉండేటువంటివి. ఈ యొక్క విశ్వాసులు చూస్తే కొండ దిగువ భాగంలో జీవిస్తూ ఉన్నారు. 2 సర్పాలు వస్తున్నాయి, ఒకే సమయానికి వస్తూ ఉన్నాయి. ఈ సంగతిని ఆత్మతో నింపబడినటువంటి ఒక సేవకునికి చెప్పారు, దైవ సేవకునికి చెప్పారు. అయ్యా, ప్రతిరోజు 2 పాములు వస్తూ ఉన్నాయి, ఒకే టైంకి వస్తూ ఉన్నాయి. ఒకే సమయానికి 2 పాములు వస్తూ ఉన్నాయి. ఆత్మలో గ్రహించినటువంటి సేవకుడు ఆ పాములు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ మార్గం నుంచి వస్తూ ఉన్నాయి, కొండలో నుంచి 2 పాములు వస్తున్నాయి కదా, ఏ మార్గం గుండా వస్తున్నాయి అదంతా గుర్తించి ఈ సేవకుడు వెళ్ళి అదే మార్గంలో ప్రార్థిస్తూ ఉన్నాడంట. యేసయ్యా, నీ రక్తమును చల్లుచున్నాము, ఏ పాము కూడా ఈ రక్త కోటలోనికి రాకూడదు. నీవే అగ్ని ప్రాకారంగా ఉన్నందుకు వందనాలు, థ్యాంక్ యూ జీసస్. ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే, మరుసటి రోజు ఉదయం ఇంటివారు బయటకు వచ్చి చూస్తే సేవకుడు వేసినటువంటి గీత అవతల 2 పాములు చచ్చిపోయి ఉన్నాయంట. సేవకుడు వేసినటువంటి గీత అవతల ఆ 2 పాములు చచ్చి పడున్నాయంట. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. యేసు నామంలో శక్తి ఉందని నువ్వు గ్రహించిన రోజు నువ్వు శక్తివంతమైన జీవితాన్ని జీవిస్తావు. అలజడి లేని అద్భుతమైన జీవితాన్ని జీవిస్తావు. ఆందోళన లేనటువంటి అద్భుతమైన జీవితాన్ని నువ్వు జీవిస్తావు. హల్లెలూయా. సర్పము యొక్క ఆత్మ నువ్వు కాల్చివేయాలంటే దేవుని యొక్క అగ్నిశక్తిని నువ్వు కలిగి ఉండాలో ఉపయోగించాలి. రెండోది కాల్చివేయబడేటువంటి పొట్టు. మత్తయి సువార్త 3:12లో ఆయన గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేస్తాడు. గోధుమలు అంటే మంచి వాటిని కొట్టులోను, చెడ్డవాటిని అగ్నిలో వేసి పొట్టును కాల్చేస్తాడంట. సాధారణంగా ఇప్పుడు మనకు ధాన్యము, అప్పుడు గోధుమలు, పొట్టును వేరుపరుస్తారు, ధాన్యాన్ని పొట్టును వేరుపరుస్తారు కదా. ఈ గోధుమలు నిల్వ చేయబడతాయి కానీ పొట్టు మాత్రం కాల్చివేయబడుతుంది. దుష్టులు గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందరు. ఇక్కడ పొట్టు అంటే ఎవరు? దుష్టులు అనమాట. కీర్తన 1:4 ప్రకారం నీతిమంతులు గోధుమతోనూ అనీతిమంతులు పొట్టుతోనూ పోల్చబడుతున్నారు. నీతిమంతులు గొర్రెలతోనూ అనీతిమంతులు మేకలతోనూ పోల్చబడుతున్నారు. గోధుమ గురుగులకు సంబంధించిన ప్రభు ఉపమానం మనకు తెలుసు కదా. విత్తువాడు గోధుమనే విత్తాడు కానీ అపవాది గురుగులను విత్తాడు. పొలం యొక్క యజమానిని దాసులు గురుగులను పెరిగివేయడానికి సెలవు దయచేయమని అడిగారు. అయితే యజమానుడు దానికి అంగీకరించలేదు. గురుగులు పెరిగివేయు ప్రయత్నంలో ఎక్కడ గోధుమ మొక్కలు కూడా పెరిగివేయబడతాయో దెబ్బతింటాయో. కాబట్టి రెండింటినీ కలిసి పెరగనివ్వండి, ఎదగనివ్వండి. అయితే కోత సమయం ఒక సమయం ఉంది కదా, ఆ కోత సమయాన్న ధాన్యాన్నంతా వేరు చేద్దాం. పరలోకం నరకం గురించి మాట్లాడినప్పుడు కొంతమంది పరిహసిస్తూ ఉంటుంటారు, మరి కొంతమంది ఎంత మాత్రం నమ్మటం లేదు. ఈ భూమి మీద జీవించుండగానే ప్రత్యేకించుకున్నట్టు జరగాలి. దేవుడు అబ్రహాముని పిలిచింది కానీ అబ్రహాంతో పాటు అతని సోదరుని కుమారుడైన అతని అన్న కొడుకైన లోతును బయలుదేరాడు. వింటున్నారా? అబ్రహామునే పిలిచాడు దేవుడు, కానీ అతనితో పాటు లోతు కూడా బయలుదేరాడు.
అబ్రహాము ఆశీర్వదించబడినట్లు లోతు కూడా ఆశీర్వదించబడ్డాడు. కానీ ఒక దినమున అబ్రహాము దయచేసి నాకు వేరుగా ఉండు అని చెప్పి లోతు కోరిన ప్రాంతానికి ఇచ్చి పంపేశాడు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీ పాపము నిమిత్తం ప్రభువు శిలువలో రక్తం చిందించాడు. మీరు జయించలేని పాప స్వభావాలను దహించి విడిపించు నిమిత్తం మీకు అగ్ని అభిషేకాన్ని ఇచ్చి ఉన్నాడు. ఆయన రక్తంలో కడగబడటానికి, పరిశుద్ధాత్మ అగ్నితో దహించబడటానికి ఆవశ్యకముంది. హల్లెలూయా. జనపనారతో బంధించబడినటువంటి ఎడల ప్రకృతికి మించిన బలమును కోల్పోదును అని సంసోను చెప్పినందున దెలీలా అలా చేసింది. కానీ దేవుని ఆత్మ అగ్ని ఆ యొక్క సంసోని మీదకి రాగా, ఆత్మ అగ్ని కదా, అది పటాపంచలైపోయి విడిపోయింది. అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడనైనటువంటి యెషయా నేను నశించి తిని అని ఆవేదన చెందిన. కానీ కారుతో తీసిన నిప్పును అతని నోటికి దూత తగిలించాడు. హల్లెలూయా. వింటున్నారా? కాల్చివేయబడే పొట్టు సర్పము యొక్క ఆత్మ, మూడవదిగా కాల్చివేయబడు శాపములు. ఇవి చాలామంది మాట్లాడే మాటలు శాపం 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 అంటారు. శాపం కూడా కాల్చివేయబడింది. యెహోషువ గ్రంథం 6:24లో అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోని ఓ సమస్తమును అగ్ని చేత కాల్చివేసిరి. అడ్డంగా ఉన్నటువంటి ఫరో, ఎర్ర సముద్రము, యోర్దాను వరదలను, గొర్రెపిల్ల రక్తము ద్వారాను, వాగ్దానపు కర్ర ద్వారాను, మందసము మోయి యాజకుల ద్వారాను జయించారు. అడ్డంగా ఉన్నటువంటి ఎరుకో ప్రాకారములను స్తుతి కేక ద్వారా జయించడానికి దేవుడు తన ప్రజలను సిద్ధపరిచాడు. అప్పుడు కొన్ని షరతులు విధించాడు. ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి సమస్తము దేవుని వలన శపించబడ్డాది కాబట్టి కొంచెమైనా తీసుకుని వారు శాపగ్రస్తులగుదురు. అంతేకాదు వాటిని పాళెమునకు తెప్పించటం వలన ప్రజలకు బాధ కలుగును గనుక శపించబడిన దానిని ముట్టకూడదు. యెహోషువ 6:17-18 దేవుని పక్షమున యెహోషువ బహు స్పష్టంగా మాట్లాడాడు. శపించబడిన వాటిలో వెండి బంగారంతో పాటు షీనారుపై వస్త్రమును తెచ్చి దాచిపెట్టారు. 7:21 ఆకాను చరిత్ర మనకు తెలుసు. దేవుని ప్రజల అపజయానికి కారకుడైనటువంటి ఆకాను రాళ్లతో కొట్టబడి చంపబడిన తర్వాత జయము లభించింది. కాల్చివేయబడిన యెరికోను యెహోషువ శపించాడు. ఎవడు యెరికో పట్టణమును కట్టింప పూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును. దాని తలుపులను నిలువనెత్తగా వాని కనిష్ట కుమారుడు చచ్చును. 6:26 ఆ ప్రకారము హీయేలు పట్టణమును కట్టుటకు పూనుకున్నప్పుడు యెహోషువ శాపము అక్షరములా నెరవేరింది. అతడు దాని పునాది వేయగా అబీరాము అను తన జ్యేష్ఠ కుమారుడు చనిపోయాడు. దాని గౌనులను నెత్తగా సెగూబు అను తన కనిష్ట కుమారుడు చనిపోయాడు. శాపము అనేటువంటిది మానవ నేత్రములకు కనబడని ఒక క్రూరమైన శక్తి. వంశపారంపర్యంగా పీడించి నాశనం చేయు అంధకార శక్తి గనుక శ్రద్ధగా పరిశీలించి శాపాలను తొలగించండి, కాల్చివేయండి. ప్రవక్త అయినటువంటి బిలామును రాజు శపించడానికి రప్పించాడు. నీవు దేవుని ప్రజలను శపించవలను, అయితే అతడు అలాగు చేయక ఆశీర్వదించాడు. దానికి కారణం దేవుడు తన ప్రజలను ప్రేమించటమే. నీ దేవుడని యెహోవా ఆ శాపమును ఆశీర్వాదంగా చేసేశాడు. ద్వితీయోపదేశకాండం 23:5 నీ దేవుడని యెహోవా ఆ శాపమును ఆశీర్వాదముగా చేసేశాడు. ఇది వింటున్నారా ప్రియులరా? గలతీ 3:14 క్రీస్తు మన కోసం శాపమే మనను ధర్మశాస్త్ర సంబంధమైన శాపం నుంచి విమోచించేశాడు. గలతీ 3:13 ప్రకారం. కాబట్టి శాపం అనే మాట మన జీవితంలో వినపడే అవకాశమే లేదు. యేసుక్రీస్తుని నమ్మి బాప్తిసం పొందిన వారి జీవితంలో శాపం అనే మాటకు అవకాశమే లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరగా కాల్చివేయబడు కట్లు. లూకా సువార్త 13:16 సాతాను బంధించినటువంటి అబ్రహాము కుమార్తె అయినటువంటి ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపించదగదా? యేసుప్రభువు వారు పలుకుచున్న మాట ఇది. శాపములు ఆయా రీతుల్లో ప్రభావం చూపుచున్నాయి. భూమి మీద ప్రభువు జీవించిన దినాల్లో 18 ఏండ్ల నుంచి బలహీనపరచు దెయ్యము అంటే ఆత్మ అంటే సైతానుగాడు పట్టినటువంటి ఒక స్త్రీ నడుము వంగిపోయి ఎంత మాత్రమో చక్కగా నిలవబడలేకుండాను. ఇది ఒక గూను దెయ్యం అన్నమాట. ఈ గూను దెయ్యం పడటం వల్ల ఆవిడికి గూను వచ్చింది. ఆ దెయ్యం పోయేంత వరకు అది పోదు.
ప్రభు ఆమె మీద చేతులుంచగా ఆమె చక్కగా నిలబడ్డాది. దేవుని మహింపరిచింది. అంటే ఎప్పుడైతే ఆమెను దేవుడు ముట్టాడో ఆమెలో ఉన్న దెయ్యం విడిచిపోయింది. దెయ్యంగాడు బయటకు పోయాడు. ఆమె నడుము నుంచి పట్టుకున్న దెయ్యంగాడు విడిచిపోయాడు. చక్కగా నిలబడ్డది. ఏ ట్రీట్మెంట్ లేదు, ఏ వైద్యం లేదు. విశ్రాంతి దినాన్ని ఇది జరిగినది కాబట్టి కొంతమంది విమర్శించారు. వారి నోళ్లను మూయించటానికి, అసలైన సత్యాన్ని తెలియజేయడానికి ప్రభువు పూనుకున్నాడు. ఈమె అబ్రహాము కుమార్తె, కట్లతో ఈమెను సాతానుగాడు బంధించాడు. నేను విడిపించటం న్యాయమే కదా. మోసే కాలంలో మాంత్రికుల సమూహము మోసేకి విరోధంగా నిలబడ్డాది. వారిలో ప్రథమ పాత్ర వహించిన వారు ఎన్నే ఎంబ్రే 2 తిమోతి 3:8 మనం చూస్తాం. అపోస్తల కాలంలో కొందరు మాంత్రికులు తన విద్యకు సంబంధించినటువంటి పుస్తకాలను కాల్చివేశారు. అపోస్తల కార్యం 19:19. ఆవపు బుగ్గిని ఆకాశం వైపు చల్లగా అవి మనుషులకును జంతువులకును పొక్కు దద్దురులాయెను. దాని ప్రభావం మాంత్రికుల మీద ఉన్నది. నిర్గమకాండం 9, 10, 11లో మోసే అహరోనుల ద్వారా దేవుడు చేసినటువంటి సూచక్రియల వలన దిగ్భ్రాంతి చెందినటువంటి ఐగుప్తు మాంత్రికులు ఇది దైవశక్తి, దేవుని వేలు అని ఫరోతో చెప్పారు. 8:19లో ప్రతిమకు నమస్కరించినటువంటి 3 యాజకులు బంధించబడి అగ్నిగుండంలో వేయబడ్డారు. శద్రకు, మెషకు, అబేద్నెగోను వారు వారిని అగ్నిలో విసిరివేయటానికి గుండము సమీపించిన వారు మరణించారు. కానీ 3 యాజకులు, ఆ 3 యువకులు, ఆ 3 యవనస్తులు నడుస్తూ ఉన్నారు అగ్నిగుండంలో. 10 ఆజ్ఞలతో కూడినటువంటి పలకలను గురించినటువంటి విశేషం ఏంటంటే అది దేవుని వ్రాత. హల్లెలూయా. 31:18 నిర్గమకాండం చూడొచ్చు. అగ్నిమయమైన దేవుని వ్రేలును మంత్ర విద్యను అభ్యసించువారు ఎదిరింపజాలరో. దేవుని ఇక్కడ లోకసువార్త 11:20లో నేను దేవుని వ్రేలుతో దయ్యములను వెళ్ళగొట్టుచున్నాను అని ప్రభు చెప్పుట విశేషం. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీ చేతులు ప్రభు చేతులతోనూ ఆయన వ్రేలు మీ వేళ్లతోనూ ఏకమై ఉన్నప్పుడు ఎటువంటి మాంత్రిక కట్లు, ఎటువంటి బంధకాలైనా సరే మీరు కాల్చివేస్తారు. ప్రభు తన సంఘాన్ని తీర్పు తీర్చు ఆత్మ ద్వారా, దహించు ఆత్మ ద్వారా కడిగి శుద్ధి చేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 4:4 ప్రకారం. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా అద్భుతమైన మాట. అగ్ని జ్వాల. ఉపాధ్యాయ 1:18 దేవుడు ఏం చెప్పాడు? యాకోబు సంతతి వారు అగ్ని, యోసేపు సంతతి వాడు మంట. అంటే అగ్ని జ్వాల అవుతూ ఉన్నారు. ఈరోజు నీవు అగ్ని జ్వాల వలె ప్రకాశిస్తూ ఉన్నావు, ప్రజ్వలిస్తూ ఉన్నావు, విస్తరిస్తూ ఉన్నావు. సాతాను శక్తులను కాల్చివేసేటువంటి సామర్థ్యం దేవుడు నీకు ఇచ్చాడు. నమ్మిన వారంతా కూడా ఈ యొక్క వాక్యపు వెలుగులో సంతోషించి సంపూర్ణమైనటువంటి జీవితం సంతోషంతో జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమెన్.